ఓం నమ శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం మన వేములవాడలో వేయించేసినటువంటి స్వామివారి దగ్గర ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఆ భక్తులందరికీ కూడా స్వచ్ఛమైనటువంటి ప్రసాదాలను అందజేయడం జరుగుతుంది. వచ్చే భక్తులు ఎక్కడికి కూడా ఆటంకం కలగకుండా దర్శనాలు చేయిస్తుంటాము. కానీ ఈరోజు అనుకోకుండా కొంతమంది వ్యక్తులు ఉదయం నుంచే అక్కడ తిరుగుతూ కనిపిస్తూ కొంతమంది లడ్డు ప్రసాదం దగ్గరికి వెళ్ళి ఆ ప్రసాదంలో దుర్వాసన వస్తుందని కొంతమంది మీడియా వారికి ఫోన్ చేయడము, తర్వాత వారు రావడము, వారు అడగడం కూడా జరిగింది. నేను కూడా సమాధానం చెప్పడం కూడా జరిగింది. మనము ప్రతి నెల కూడా ఈ లడ్డు ప్రసాదం తయారీలో ఏదైతే ఉపయోగిస్తామో ఆ పదార్థాలు మరియు లడ్డు ప్రసాదాన్ని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేసే విధంగా కూడా గతంలో రాయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రజెంట్ కూడా, ఎందుకంటే ఆలయ విస్తరణలో భాగంగా ప్రసాదానికి సంబంధించినటువంటి విభాగాన్ని కూల్చివేయడంతో మనము తాత్కాలికంగా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ కూడా అన్ని వసతులు కల్పించినప్పటికీ ప్రత్యేకంగా మన వేములవాడలో మీరు అందరూ చూస్తున్నారు, ఎండ లేదా వర్షము వీటి రావడం వల్ల ఎప్పటికప్పుడు భక్తులకు అందిస్తున్నాము. కొంత లడ్డు ప్రసాదాలు మనం ప్లేస్ మారిన సందర్భంలో తక్కువగా ఇచ్చినట్టయితే తక్కువ అని కూడా చెప్తున్నారు. అందుకని ఎప్పటికప్పుడు భక్తుల సంఖ్యను అనుసరించి మనం తయారు చేస్తూ స్వచ్ఛమైనటువంటి పదార్థాన్ని అంటే మనం ఉపయోగించి దానికి సంబంధించిన లడ్డూను అందజేస్తున్నాము. అనుకోకుండా ఈరోజు ఆ వార్త అన్న తర్వాత మేము ఎంక్వైరీ చేసుకోగా దానిలో భాగంగా తెలిసిన విషయం ఏంటంటే, మనం గత కింద ఆంధ్ర బ్యాంకు దగ్గర కూడా కూల్చివేయడానికి ఏదైతే పాత ట్రైలు ఉన్నాయో ఆ ట్రైలన్నీ కూడా ఆ కౌంటర్స్కు దగ్గరలో పెట్టడం వల్ల ఆ ట్రైలు ఎప్పటి నుంచో అక్కడ ఉన్నాయి, వాటిని షిఫ్ట్ చేస్తూ వాటిని మనం ఇంకో దగ్గర పెట్టే సందర్భంలో వాటి దగ్గరకు వచ్చి కొంతమందికి అంటే అందులో ఏం జరిగిందనేది కూడా మేము ఎంక్వైరీ చేయిస్తున్నాము. దానికి సంబంధించి ఏజెన్సీస్ కూడా నేను తెలియజేయడం జరిగింది, పై అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. అయితే దాంట్లోకి ఈ ఊరి వ్యక్తే ఒక ఆయన వెళ్ళడం, తర్వాత నలుగురు ఆ చుట్టుపక్కల తిరగడం సస్పీషియస్గా వెళ్ళి అక్కడ మొత్తం మీద ఆ లడ్డు బాగలేదు అనడం, తర్వాత నాతో కూడా మాట్లాడుతూ కొంత బాగున్నాయి కొంత బాగాలేదనడం. దీని మీద మేము రోజు కూడా ప్రతి భక్తుడి దగ్గర ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటూ ఉంటాము. వారు వచ్చిన వాళ్ళందరి దగ్గర ఈరోజు కూడా భక్తులందరి దగ్గర కూడా ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. మరి ఇది ఎందుకు జరిగిందో తెలియదు. ఆలయ విస్తరణలో భాగంగా ఇన్ని పనులు ఉన్నప్పటికీ కూడా భక్తులకు మంచి ప్రసాదం అందించాలనే ఉద్దేశంతో మనం ఈ లడ్డు ప్రసాదాన్ని అందిస్తున్నాము, పులిహోరను అందిస్తున్నాము. అలాగే ఈ ప్రసాదాలన్నీ కూడా భక్తులకు అలాగే అందిస్తాము. ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి విషయాలన్నీ జాగ్రత్త తీసుకుంటూ మనం ఇప్పుడు భీమేశ్వర ఆలయంలో పూజల దగ్గర కూడా మనం కొంత లడ్డు ప్రసాదం తయారీకి కూడా వినియోగించుకోబోతున్నాం. కాబట్టి అన్ని విధాలైనటువంటి సౌకర్యాలతో లడ్డు ప్రసాదాన్ని తయారు చేస్తాము. కానీ ఇటువంటి అపోహల్ని కలిగించకుండా, అవాస్తవాలు లేదా దుష్ప్రచారం జరగకుండా, భక్తులందరినీ వారి వదంతులకు గురి చేయకుండా తగు చర్యలు కూడా తీసుకుంటాము. అవసరమైతే ఎవరైతే ఈ ప్రచారం చేస్తారో వారి మీద కూడా ఎంక్వైరీ చేసి తప్పున్నట్టయితే ఖచ్చితంగా తీసుకుంటాము. ఫుడ్ సేఫ్టీ వారిని కూడా మళ్ళీ తిరిగి ఈరోజు కూడా ప్రసాదాన్ని వెరిఫై చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. మనం ప్రతి వారం కూడా అవసరమైతే వచ్చి చూడడానికి కూడా మనం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈరోజు ఈ దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో ప్రసాదాలు దుర్వాసన వచ్చినటువంటి వార్తాకరణంపై మేము ఇచ్చేటువంటి వివరం ఏమనగా, ఈ దేవస్థానం ఆలయ అభివృద్ధిలో భాగంగా కొన్ని రోజుల క్రితం దేవస్థానంలో ఉన్నటువంటి ప్రసాద తయారీ విభాగాన్ని కూల్చివేయడం జరిగింది. అట్టి ప్రసాద విక్రయం భక్తులకు అందించాలనే సదుద్దేశంతో ప్రస్తుతం అన్నదాన సత్రంలోనే ఉన్నటువంటి స్థలంలో ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లడ్డు పులిహోర ప్రసాదాలు అందించడం జరుగుతుంది. ఇదే క్రమంలో భక్తులకు నాణ్యమైనటువంటి ప్రసాదాలను అందిస్తున్నాము. 2-3 రోజుల క్రితం వచ్చినటువంటి వర్షాలు వాతావరణం అనుకూలించక ప్రసాదాలు ఆరకపోవడంతో వచ్చినటువంటి తేమ మాత్రమే వచ్చింది తప్ప ఎలాంటి లడ్డు దుర్వాసన రాలేదు. ప్లస్ దేవస్థానంలో ఉన్నటువంటి గోదాం కానీ ప్రసాదంలో ప్రతి మాసం లడ్డు కానీ పళ్ళ సరుకులు తప్పనిసరిగా ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు తనిఖీ చేసి రిపోర్ట్ ఇవ్వడానికి కూడా మేము గతంలో కూడా రిపోర్ట్ రాయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రతి నెల అటు వస్తువులు చెక్ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కావున భక్తులు కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన ఉండాలని కోరుకుంటూ దేవస్థాన అభివృద్ధికి చేకూర్చాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ పుణ్యక్షేత్రంలో లడ్డు తయారీకు కొందరు దుష్ప్రచారాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో లడ్డు ప్రసాదం ఇప్పుడు ఆలయ అభివృద్ధిలో భాగంగా లడ్డు ప్రసాదం సెక్షన్ను అన్నదాన సత్రంకు మార్చడం జరిగినది. కొన్ని
కొన్ని సౌకర్యాలు లేకపోయినా కానీ లడ్డూను భక్తుల యొక్క మనోభావాలు తీయకుండా లడ్డూ తయారీ విభాగం వారు తయారు చేసి లడ్డు విక్రయ కేంద్రానికి తరలిస్తున్నటువంటి తరుణంలో ఈ మధ్యకాలంలో ఈ 2-3 రోజుల కింద వర్షాలు కంటిన్యూగా కురవటం వలన కొంచెం తేమ ఏర్పడడం జరిగింది, అంతే తప్ప ఇలా జరగలేదు. ఫుడ్ సేఫ్టీ వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు మేము 1 మంత్కి ఒకసారి చెకింగ్ చేయించడం జరుగుతుంది. వారు కూడా వచ్చి చెక్ చేయడం కూడా జరుగుతున్నది. దీనిలో ఎలాంటి అపోహలకు పోకుండా దేవాలయ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని చెప్పి దేవస్థానం యూనియన్ తరఫున కోరడం జరుగుతున్నది. టేస్ట్ ఎలా ఉంది? లడ్డు పులిహోర టేస్ట్ బాగుందా? ఓకే అండి, థ్యాంక్ యూ. బాపు నమస్తే, ఓం నమ శివాయ. మేము దేవస్థానంకి వెళ్ళి వచ్చినాము. లడ్డు టేస్ట్ బాగుందా? మంచిగుందా? మంచిగా ఉన్నట్టు చెప్పండి మీరు. మంచిగా ఉన్నదా? ఏమైనా ఖరాబ్ అయినట్టు కానీ ఏం లేదా? మంచిగుందా? పాప లడ్డు టేస్ట్ ఎలా ఉంది? మంచిగా ఉందా? పులిహోర బాగుందా? బాగలేదా? వచ్చినామన్నా. లడ్డు ఎలా ఉందన్నా? టేస్ట్ ఉందా? టేస్ట్ ఏది చెప్పండి ఒకసారి. క్యూ లైన్ మెయింటెనెన్స్ ఇట్లా ఎలా ఉంది? చాలా బాగుందన్నా, థ్యాంక్ యూ అన్నా. నమస్కారం సార్, నేను టెంపుల్ నుంచి వచ్చాను. మీరు పులిహోర బాగుందా సార్? లడ్డు ఎలా ఉంది చెప్పండి. ఎలా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం భక్తుల నుండి. మీరు ఏమేమి తీసుకున్నారు? లడ్డు పులిహోర టేస్ట్ ఎలా ఉంది? దర్శనం బాగా అయిందా సార్? ఓకే, వేములవాడ దేవస్థానానికి వచ్చాను. లడ్డు ఎలా ఉంది? టేస్ట్ చేశారా సార్? టేస్ట్ చేయండి. బాగానే ఉందా లడ్డు? ఏమైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం ఉంటే చెప్పేసి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. మీరమ్మ లడ్డు ఎలా ఉందమ్మా? పులిహోర లడ్డు సూపర్ బ్రహ్మాండంగా ఉన్నది, అద్భుతంగా ఉన్నది. మేము తిన్నాం లడ్డు, బాగుంది. లడ్డు సూపర్ ఉంది. తిన్నావు కదా చిన్న చెప్పు, లడ్డు ఎట్టుంది చెప్పు. సూపర్ ఉందా? అద్భుతమా? దర్శనాలు బాగా అయ్యానా? ఏమైనా ఇబ్బంది ఉంది దర్శనాలకు? బాగా. ఓకే. ನಾನು ಸುಕುಮಾರ್ ಶೆಟ್ಟಿ, ಕೊಲ್ಲೂರು ಮುಕಾಮಿಗ, ಎಕ್ಸ್ MLA, ಎಕ್ಸ್ ಮ್ಯಾನೇಜಿಂಗ್ ಟ್ರಸ್ಟಿ, ಕೊಲ್ಲೂರು ಮುಕಾಮಿಗ. ಈ ದೇವಸ್ಥಾನ ಫ್ಯಾಂಟಾಸ್ಟಿಕ್ ದೇವಸ್ಥಾನ, ನೋಡುವಂಥ ದೇವಸ್ಥಾನ. ಕೇರಳದಲ್ಲಿ ಒಂದು ದೇವಸ್ಥಾನ ಇದೆ ಬಲಿಪುರಂಬದಲ್ಲಿ, ಅದು ರಾಜರಾಜೇಶ್ವರ ಶಿವ, ಇದು ಶಿವ. ಈ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಬರೋ ಜನ ಇಲ್ಲಿಯ ದರ್ಶನ ತ್ರಿವಿದ್ಯಮಯ ಮಾಡುತ್ತೆ. ಭಕ್ತರನ್ನು ಮನಸ್ಸಾರ ಎಳೆಯುವಂಥ ಶಕ್ತಿ ಇಲ್ಲಿದೆ. ಅಲ್ಲಿನ ಪ್ರಸಾದವು ಬಹಳ ಗೌರವಾನ್ವಿತವಾದಂಥ ಪ್ರಸಾದ. ಹಾಗೆ ಈ ಶಿವನ ಅನುಗ್ರಹ ಎಲ್ಲ ಭಕ್ತರಿಗೂ ಶಿವವಂತ ಆಗಲಿ ಅಂತ ಆ ಪರಮಾತ್ಮನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ, ರಾಜರಾಜೇಶ್ವರನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ನನ್ನ ಯಾತ್ರೆ ಸಫಲ ಆಗಲಿ ಅಂತ ಆ ಪರಮಾತ್ಮನಲ್ಲಿ ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ವ್ಯಕ್ತಪಡಿಸ್ತೇನೆ. మా విలేజ్ బీర్పూర్ జగిత్యాల నుండి వచ్చాం. దర్శనం అనేది చాలా బాగా జరిగింది. ప్రసాదం కూడా బాగుంది. దర్శనం కూడా క్యూ లైన్ కూడా నీట్గా మెయింటెనెన్స్ చాలా బాగా జరుగుతుంది. దర్శనం కూడా ఓకే. మాది గ్రామం మద్దలూరు, జగిత్యాల డిస్టిక్. మేము వేములవాడ దేవుని దర్శనానికి వచ్చినాం. మాకు చాలా ఆనందంగా అనిపించింది. అన్న పూజ కూడా చేయించుకున్నాం, చాలా మంచిగా అనిపించింది. లడ్డు ప్రసాదం కూడా చాలా బాగుంది, మంచిగా ఉంది. తీసుకున్నాం ప్రసాదం. నమస్తే అన్న, మేము దేవస్థానంకి వెళ్ళి వచ్చినాము. భోజనం చేశారా మీరు? భోజనం ఎలా ఉందన్న? భోజనం బాగుందా? దర్శనం ఎలా అయింది అన్నాను. అన్న నమస్తే అన్న, నేను వేములవాడ టెంపుల్కి వెళ్ళి వచ్చిన. దర్శనం అయిందా అన్న మీకు? ఎలా అయింది దర్శనం? అన్నం ఎలా ఉందన్న? భోజనం టేస్ట్ బాగుందన్న. మీది ఎక్కడన్నా ఊరు? సిరిసిల్లనా? సిరిసిల్ల ఎక్కడ? లోకల్ అన్న. ఓకే, థ్యాంక్స్. నమస్తే అన్న, నేను వేములవాడ టెంపుల్కి వెళ్ళొచ్చు, దేవస్థానానికి వెళ్ళి.
దర్శనం అయిందా అన్న? బాగా అయిందేమో ఇబ్బంది అయిందా? స్వామివారి ప్రసాదం ఎలా ఉంది? భోజనం మేడం నమస్తే మేడం, నేను వెంబడి టెంపుల్కి వెళ్ళి వచ్చినాను. భోజనం ఎలా ఉంది మేడం? బాగుందా మేడం? ఏదైనా టేస్టింగ్ ఎలా ఉంది? ఎలా ఉన్నాయమ్మా?